హలో మామ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము బుద్ధుడి స్టాచ్యూ అనేది చూద్దాం. మేము అనేది అమరావతి దగ్గరే కదా ఇది కూడా, అందుకే ఇది కూడా కవర్ చేసాం. మొన్న అమరావతి పెట్టిన వీడియోలో చాలా లెంతీ అయిపోయిందని చెప్పేసి దీనికంటూ సపరేట్ వీడియో చేస్తున్నాను. ఈ స్టాచ్యూ చూద్దాం ఇప్పుడు. ఇక్కడికి నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం వచ్చాము, మొత్తం ముగ్గురం వచ్చాము. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏదో బుద్ధుడు అంతా వీళ్ళ ఫ్రెండ్ అయినట్టు భలే చెప్తారు ఇద్దరు కలిసి. చూడండి ఈ వీడియోలో అసలు భలే క్రేజీగా ముగ్గురం బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడికి గ్రౌండ్ సైడ్ లెవెల్ కంప్లీట్ అన్నమాట. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం పైన ఎలా ఉందో. ఇప్పుడు మనము బుద్ధుడు ఉన్నాడు కదా, దాని కింద స్టాచ్యూ కింద మామూలుగా ఇట్లా కింద ఉంది. ఇది చూద్దాం ఇప్పుడు. ఇదేదో మామూలుగా ప్రొజెక్టర్ వేసి కొంచెం వ్యూ లాగా ఏదైనా చూపించేలాగా సభలాగా టైప్ ఉంది ఇది. చూడండి ఇక్కడ చూడండి మనవాడు ఏదో సభలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. దేశంలోనే ఎప్పుడు జరగదు. అందులో ఇక్కడ ఇంకొకటి మ్యూజియం అనేది ఉందంట అండి. అంటే బుద్ధుడి కాలంలో వాళ్ళు యూజ్ చేసి ఉంటారు కదా, ఆ టూల్స్
అంటే వాళ్ళు కొలిచే దేవుళ్ళటి అంటే విగ్రహాలు అలా పురాతనమైనవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, అవి మీకు అవి చూపిస్తాను. ఇప్పుడు ఇదే అండి మ్యూజియం. ఇక్కడ వెళ్ళాము. ఎంట్రీ టికెట్ అనేది 10 20 తీసుకున్నారు. చిన్నగా అలా మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ కూడా బాగుందండి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. పార్క్ చుట్టూ సరౌండింగ్ అంతా బాగుందండి. వెదర్ కొంచెం ఇక్కడ బాగా. ఇప్పుడు అక్కడ అనేది మేము ఎంట్రీ టికెట్ తీసుకొని చూసాము. వీడియో అనేది అలో లేదంట, అతను సెక్యూరిటీ చెప్పాడు. ఫొటోస్ తీసుకోండి బట్ వీడియో అయితే అలో లేదు అని చెప్పేశారు. బట్ కానీ నాకు కొంచెం వీడియో అక్కడక్కడ తీశాను లైట్గా. అంత క్లారిటీగా రాదు, ఒక స్పీడ్గా వెళ్ళిపోద్ది. అంటే స్పీడ్గా తీసాను, వాళ్ళు వీడియో తీయొద్దని చెప్పారు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ టికెట్ తీసేసుకొని ఇంకెళ్ళాము. చూడండి ఇవి మొత్తం అన్ని విగ్రహాలు అవన్నీ చూడండి. అంటే క్యాస్ట్లు అంట. Thanks for watching. Subscribe for more interesting videos.